హల్లెలూయా హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, సాయంత్రము 4 గంటల నుండి ఇప్పటి వరకు కూడా మరియ తల్లిని మనందరము కూడా గౌరవించామా ఊరేగించామా? మరి ఊరేగించాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రియులకు దేవుని బిడ్డలారా మరియ తల్లిని మనందరము కూడా గౌరవించాం? ఎందుకు? ఏదో మా సాములు తిడతారు, రాపద గుండె ఇంట్లోని చేత చేశారా? మరి ఎందుకు చేశారు? ఎందుకు మరియ తల్లిని ఈ విధముగా? కొంతమందికి కాళ్ళు కాలుతా ఉన్నాయి, కొంతమంది ఇంట్లో పనులను వదిలేసి, నేను ఏది ఏమైనా కానీ ఈరోజు మరియ తల్లి ఊరేగింపులో ఆ మరియ తల్లిని గౌరవిస్తూ జపమాలను జపిస్తూ పాటలు పాడుతూ ఇతరులకు కూడా ఇదిగో ఈమె నా రక్షకుని యొక్క తల్లి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రపంచ నలుమూలలా మరియ తల్లి ఎక్కడికి వెళ్ళినా ఈ విధముగానే గౌరవించబడుతూ ఉన్నది. మరియ తల్లి ఈ విధముగానే గౌరవించబడుతున్నది ప్రతి ఒక్కరి చేత అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు. కానీ ఎందుకు గౌరవించబడుతుందో ఎవరినైనా అడిగితే చెప్తారా మీరు? కనీసం బాగున్నారంటేనే గట్టి చెప్పలేకపోయారు, ఇంకేం అడగను నేను. మొట్టమొదటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఎందుకు గౌరవించబడుతూ ఉన్నది అంటే, ఈరోజు మనము చదివినటువంటి సువిశేష పట్టణము లూకా శుభవార్త 1వ అధ్యాయము 27వ వచనం నుండి చదవండి. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు వివాహము చేయబడినటువంటి కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. చదవమ్మా. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము తల్లి. అందరు చెప్పండి, ఓ అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ఓ అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ఈ మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరితో చెప్పారు? మైక్ లో చెప్పండి. దేవదూత మరియ తల్లితో చెప్పింది. వెరీ గుడ్. దేవదూత ఎవరితో చెప్పింది? మరియ తల్లితో. ఈ దేవదూత ఎక్కడి నుంచి వచ్చింది ప్రియులకు దేవుని బిడ్డలారా? దేవుని దగ్గర నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది రాత్రిపూట 9 దాటితే సమాధుల సైడ్ వెళ్ళలేరు. ఎందుకు? దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి అని భయపడతా ఉంటాం. అవునా? మరి ఒక స్త్రీ తన గదిలో ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో దేవుడి యొక్క ప్రణాళిక ఎవరికి ఎలా ఉండబోతున్నదో తెలియదు. కాబట్టి ఈ తల్లి తన గదిలో ఉండి ఏం చేస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా? ఏం చేస్తా ఉన్నది? మనకులాగా సీరియల్ వస్తా ఉందా? మనకులాగా బిగ్ బాస్ వస్తా ఉందా? మనకులాగా క్రికెట్ మ్యాచ్ వస్తా ఉందా? ఏం చేస్తా ఉన్నది మదర్ మేరీ? చెప్పండి గట్టిగా. ఈమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడే స్వయముగా ఆమె యొక్క ప్రార్థనను ఆలకించి సాక్షాత్తు తన యొక్క దేవదూత అయినటువంటి ఎవరిని పంపించాడు? గాబ్రియేలు దూతను పంపించి, ఇదిగో నా ప్రియమైనటువంటి మరియమ్మ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. ఈ మరియమ్మ, ఈ యొక్క గాబ్రియేలు దూత సరాసరి అక్కడికి వచ్చి, ఇదిగో మరియమ్మ, దేవుడు వీరితో మాట్లాడమన్నాడు కాబట్టి ఇది అని చెప్పేసి వెళ్ళిపోయిందా? కానీ పలికినటువంటి మాట ఏమిటి? ఓ అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు చెప్పండి అందరూ. నాకే శుభం, మీకు కూడా. ఓ అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. ప్రియులకు దేవుని బిడ్డలారా,
నేను హైదరాబాద్లో పనిచేసేటువంటి సమయంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు స్టీవ్ యాంగ్, చైనా దేశస్థుడు. ఈయన ఎంత ఆస్తిపరుడు అంటే నాకు తెలిసి చంద్రలపాడు మండలాన్ని 2 సార్లు కొనగలడు. అంత డబ్బున్న మనిషి, మామూలు డబ్బుగా. ఈ వ్యక్తి ఏ వ్యాపారం పెట్టినా ఇక ఆ వంతున అట్లా డబ్బులు అలా వచ్చేస్తూ ఉంటాయి, అదేంటో తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు దివ్యబలి పూజలు కంపల్సరీగా ఉంటాడు. మనకులాగా సాంలోరు 4 గంటల కంటే 6, 7 వచ్చాం కదా, అట్లా ఉండడం. ఈ వ్యక్తి ఉదయం 6 గంటల దివ్యబలి పూజలు అలా ఉంటాడు అంతే. ఒకరోజు నేను దేవాలయంలో, అది పెద్ద దేవాలయము, 4 ఫాదర్లు ఉండేవాళ్ళం. 4 ఆ రోజు నా యొక్క టైం వచ్చినప్పుడు నేను వెళ్ళి పూజ చేస్తూ ఉన్నాను. ఈయన ఎప్పుడు వచ్చినా ప్రియులకు దేవుని బిడ్డలు చివరి బెంచ్లో కూర్చుంటాడు. ఎందుకంటే నేనే హైట్ అనుకునేవాడిని, నాకంటే హైట్ 7 అడుగులు ఉంటాడు. అందుకని ఎదురు కూర్చోడు, ఎదురు కూర్చొని వెనకాల ఎవరికి కనపడరు గుడి. అందుకని చివరి బెంచ్లో ఆయనకు ఒక చివరి ప్లేస్ ఇస్తారు. ఆయన ఎవరు వచ్చినా రాపోయినా ఆ ప్లేస్ ఆయనదే. ఒకరోజు ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ యొక్క ప్రదేశంలో కూర్చొని చాలా కష్టపడుతూ ఉన్నాడు, కూర్చోలేకపోతా ఉన్నాడు. నేను పూజ చేస్తూ ఆయన వైపు చూస్తూ ఉన్నాను. ఏదో స్టీవ్ యాంగ్ ఏంటి ఈరోజు చాలా కష్టంగా కూర్చుంటున్నాడు ఏంటి గుడిలో అని నాకు అనిపించింది. పూజ అయిపోయిన తర్వాత ప్రియులకు దేవుని బిడ్డలారా ఆయనని నేను పిలిచి, యాంగ్ హౌ ఆర్ యూ అని అడిగితే, ఫాదర్ ఎప్పటి నుంచో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా అన్నాడు. మరి ఏమైంది యాంగ్, ఇన్ని రోజులు మాట్లాడలేకపోయి ఏమైంది అంటే, మీరేమనుకోనంటే నాతో కొంచెం టైం స్పెండ్ చేస్తారా, మన ఇద్దరు మాట్లాడుకోవాలి, మీతో నేను చాలా చెప్పాలి ఫాదర్ అన్నాడు. అప్పుడు పూజ అయిపోయింది కదా, 2 కేజీలు తగ్గొచ్చులే, గ్రౌండ్లోకి వెళ్ళి వాకింగ్ చేద్దాం పదా అన్న. ప్రియులకు దేవుని బిడ్డలారా మా ఇద్దరు యొక్క వాకింగ్ మొదలు పెట్టాం నడక. ఆ యాంగ్ తన కుటుంబంలో ఉన్నటువంటి బాధను వ్యక్తపరుస్తూ తన విశ్వాసాన్ని బలపరిచినటువంటి విషయాలు కొన్ని చెప్పాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఫాదర్ నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది ఫాదర్ అన్నాడు. ఏముంది? క్యాన్సర్ వ్యాధి ఉంది. నేను అడిగాను, యాంగ్ ఏం మాట్లాడుతున్నా పిచ్చియా అని అడిగా. లేదు ఫాదర్, ఇప్పటి వరకు నేను 27 సార్లు ఆపరేషన్స్ చేయించుకున్నా. ఎన్నిసార్లు? 28 సార్లు. ఈ 28 సార్లు చేయించుకున్న ప్రతిసారి కూడా అది ఎంత కష్టమైనా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నేను దేవాలయానికి వస్తాను ఫాదర్ అన్నాడు. నేను అన్నాను, యాంగ్ నీకేమైనా పిచ్చా? నీకేమైనా పిచ్చి పట్టిందా? సాయంత్రం కూడా పూజ ఉందిగా, సాయంత్రం 6 గంటల దివ్యబలి పూజ ఉంది కదా, రాత్రేమో ఆపరేషన్ చేయించుకున్నావు, పొద్దున్నే 6 గంటలకేమో గుడిలో ఉన్నావు, సాయంత్రం కూడా గుడికి వచ్చి రావచ్చు కదా అన్నా. ఆ వ్యక్తి నా వైపు కిందకి పైకి 2 సార్లు చూసి పలికినటువంటి మాట, ఫాదర్ నేను ప్రతిరోజు ఉదయం కూడా నా మంచం మీద నుండి నేను కాలు కింద పెట్టేటప్పుడు నా శరీరాన్ని ఇలా గిల్లుకుంటా. ప్రతిరోజు ఉదయం నేను 4:30 గంటలకు లేచినప్పుడు నా మంచం మీద నుంచి నేను కాళ్ళు కింద పెట్టినప్పుడు నా శరీరాన్ని ఇలా గిల్లుకుంటా. ఎందుకో తెలుసా? నేను బ్రతికి ఉన్నానా చచ్చిపోయానా అని తెలుసుకోవడానికి. నాకు స్పర్శ తెలిస్తే, అరే నేను బ్రతికే ఉన్నా కదా, నేను బ్రతకడానికి గల కారణమైనటువంటి ఆ దేవునకు, నేను దివ్యబలి పూజలో నేను స్వీకరించేటువంటి ఆ ప్రభువుని యొక్క శరీరానికి, నన్ను నడిపిస్తూ ఉన్నటువంటి ఆ మరియతల్లి యొక్క జపమాలను గనుక నేను చెప్పనటువంటి రోజే నేను మరణించినటువంటి రోజు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్య ప్రసాదము పట్ల, ఆ మరియ తల్లి పట్ల తనకున్నటువంటి ప్రేమ అలాంటిది. ఆయన పలికినటువంటి మాట, ఒకవేళ నేను గనక దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నీవిచ్చినటువంటి యొక్క శరీరానికి, నీవిచ్చినటువంటి ఈ శ్వాసకు, నీవిచ్చినటువంటి ఈ జీవితానికి నేను నీకు కృతజ్ఞతలు చెప్పనటువంటి రోజే నేను మరణించినటువంటి రోజు ఫాదర్ అన్నాడు. నాకు కళ్ళు బయలు గమ్మిపోయాయి తప్పకే. ఆ మాట చెప్పిన కొంతకాలానికి ఆపరేషన్స్ మీద ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అలా కొంతకాలానికి నేను హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యే ఒక నెల రోజుల ముందు చనిపోయా. చాలా పెద్ద ఆయన, ఆల్మోస్ట్ 70s 60s అంటారు, 60 నుంచి 70 లోపల ఉంటాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన మరణించినప్పుడు రాత్రిపూట 1 గంటకు మరణించాడు. మధ్యాహ్నం 12 గంటలకి నేను ఆయన సమాధి చేయడానికి వెళ్ళాలి. వాళ్ళు చైనా దేశస్తులు కాబట్టి అసలు ఎలా చేస్తారు ఏంటి అని వాళ్ళు వెళ్ళి ఫాదర్ని అడిగితే, పెద్ద ఫాదర్ని, తమ్మి నీ ఫ్రెండే కదా, నువ్వే వెళ్ళి సమాధి చేయి నీ ఫ్రెండ్ని అన్నారు. సరే కదా అని నేను ఇంటికి వెళ్ళాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయన ఇంటిలో తన మంచం మీద జస్ట్ అలా ఏసీ ఆన్ చేసేసి, మార్చురీ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో కూడా పెట్టాల మనిషిని, జస్ట్ మంచం మీద అట్లా పడుకోబెట్టారు. నేను అడిగాను వాళ్ళ ఆవిడ్ని, క్యాథరిన్ ఈజ్ యువర్ హస్బెండ్ డైడ్, నీ భర్త చనిపోయాడా అని అడిగా. అప్పుడు ఆమె నా దగ్గరికి వచ్చి, ఏంటి ఫాదర్ అంటే, నీ భర్త మొహాన్ని చూస్తే నాకు మరణించినట్లుగా అనిపించట్లేదు క్యాథరిన్ అన్న. ప్రియులకు దేవుని బిడ్డలారా, రాత్రి 1 గంటకు చనిపోయినటువంటి వ్యక్తి ఉదయం 12 గంటల వరకు కూడా తన శరీరము నుండి ఎటువంటి దుర్వాసన కానీ ఎటువంటి కూడా చాలా చక్కగా తన మనసు మీద నిద్రపోతున్నట్టే అనిపించింది నాకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి విషయంలో కూడా ఇటువంటిదే. మరియ తల్లి యొక్క జీవిత విధానం కూడా ఇటువంటిదే. మరియ తల్లిని కూడా ఇదిగో గబ్రియేలు దూత సన్మర్శకుడు ఆమె దగ్గరికి వచ్చి, ఓ అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమమ్మ అని పలికినప్పుడు ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నది? ప్రార్థన చేస్తూ ఉన్నది. అందుకే ఆ తల్లి అంత గొప్పరాలుగా, దీనురాలుగా మనందరము కూడా ఆమెను కొనియాడుతూ ఉంటాం. ఈ వ్యక్తి యొక్క జీవిత విధానంలో కూడా ఆ మరియ తల్లి పట్ల, దివ్య ప్రసాద ప్రభువు పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరిచినటువంటి విధానాన్ని చూసినటువంటి నేను కళ్ళారా 3.5 సంవత్సరాలు నేను చూశాను. కాబట్టి తన జీవిత విధానంలో ప్రార్థనకు ఇచ్చినటువంటి ఆవశ్యకత చాలా గొప్పది. ఈ రోజు మనందరం కూడా సాయంత్రం 4:30 గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఆ తల్లిని మనం ఊరేగిస్తూ, ఆ తల్లిని గౌరవిస్తూ మనము చేసినటువంటి ఈ ప్రక్రియ మన కుటుంబాలలో ఉన్నటువంటి ఆ ప్రార్థన అనేటువంటి దానిని సరిగా లేకపోతే నీ కుటుంబంలో అద్భుతాలు జరగవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన గురించి పునీత మదర్ తెరెసా గారు ఒక మాట అంటూ ఉంటారు. చెరువులో ఉన్నటువంటి చేపను మనము బయటికి తీసేస్తే అది బ్రతికిద్దా చచ్చిపోద్దా? బ్రతికిద్దా చచ్చిపోద్దా? చెప్పాలి గట్టిగా. ప్రార్థన అనేటువంటిది నీ జీవితం నుండి బయటికి వెళ్ళిపోతే నీవు కూడా చనిపోయినటువంటి శవంతో సమానం.
మన జీవితంలో ప్రియులకు దేవుని బిడ్డలారా మరియ తల్లిలాగా మనము కూడా అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభమమ్మా, ఈ రోజు నేను నీ కుటుంబాన్ని దీవించడానికి వచ్చాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి అని వచ్చాను అని దేవుడు నీ కుటుంబానికి ఎప్పుడు రావాలా ఎప్పుడు రావాలా ఎప్పుడు రావాలా అని ఆలోచన చేస్తా ఉంటే నీవు నీ కుటుంబం మాత్రం అందరూ కూడా కలిసి చక్కగా సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ గొడవలాడుకుంటూ ఇదే. దేవుడు ఎందుకు వస్తాడు? ఎందుకు నీవు ఆమెలాగా మారలేకపోతున్నా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ మరియ తల్లిని చూసి మనం నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి సుగుణము ఇది. ఆ మరియ తల్లి యొక్క జీవితంలో దేవుడు ఆమెను అంతగా ఆదరించాడు అంటే, అంతగా దీవించాడు అంటే ఆ తల్లి తన కుటుంబంలో మొదలు పెట్టినటువంటి ప్రార్థన. మరి మన కుటుంబాలలో ఇటువంటి ప్రార్థనను కూడా మనందరం కూడా ఏం చేయాలి? మొదలు పెట్టాలి. కేవలం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు మాత్రమే జపాలు చెప్తాం. ఆ తర్వాత సెల్ ఫోన్లో, ఆ తర్వాత ఇంకో దాంట్లో చూడనటువంటి సీరియల్లో ఎనికొచ్చి మరీ చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సీరియల్ గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న సన్నివేశం చెప్పాలి మీకు. నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు కరోనా మొదటి సంవత్సరం. ఈ కరోనా వచ్చింది కదా, నేను ఇంటికి రాలేదు సంవత్సరం పాటు. ఇంటికి రాలేదు. అక్కడ ఉన్నటువంటి విచారణ గురువుని అడిగి, ఫాదర్ నేను ఇంటికి వెళ్ళి మా అమ్మను చూసి వస్తా, మా అమ్మ నాన్నే ఒక 3 రోజుల పాటు అన్నా. సరే వెళ్ళమన్నారు. నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన వెంటనే ప్రియులకు దేవుని బిడ్డలారా నా గదిలోకి వెళ్ళి స్నానం చేశా. స్నానం చేసి మధ్య గదిలోకి రాగానే మా అమ్మ సీరియల్ చూస్తా ఉంది. నేను మా అమ్మని అడిగా, బాగున్నావా అంటే, బాగానే ఉన్నా కాసేపు కూర్చో. నేను అడిగాను, సరే ఇక మా అమ్మ కొంచెం బిజీగా ఉందిలే, అవా ఆకలేస్తుంది, అన్నం పెట్టవా అని అడిగా. ఊరి ఆగరా, ఒక 5 నిమిషాల సీరియల్ అయిపోద్ది, అప్పుడు పెడతాలే అన్న. నాకు బాధ వేసిందరే, నేను హైదరాబాద్ నుంచి కష్టపడి ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో ఉందామంటే మా అమ్మకి సీరియల్ పిచ్చి పట్టింది ఏంటి అని డౌట్ వచ్చింది. అసలు సీరియల్ ఏంటి, అందులో ఏ మహత్వం ఉన్నదో తెలుసుకోవాలని నాకు ఆశ పుట్టింది. నేను ఒక కుర్చీ తీసుకొని మా అమ్మ పక్కన వేసుకొని ఆ రోజు నేను కూడా సీరియల్ చూశాను. నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే మొట్టమొదటి రోజు చూస్తా ఉన్నా. కానీ ఆ సీరియల్లో ఒక సన్నివేశం మాత్రం నాకు బాగా గుర్తుంది ఇప్పటికి కూడా. ఏంటి ఆ సన్నివేశం అంటే, ఎవరో ఒక ఆమె గర్భంతో ఉంది, అత్త మామ మరి ఎవరో మొత్తానికి ముచ్చట ఆడుకున్నారు, అయిపోయింది. మా అమ్మ నాకు అన్నం పెట్టింది, నేను అన్నం తిన్నా. ఆ 2 రోజులు అయిపోయింది, ఇక నేను హైదరాబాద్ వెళ్ళిపోయా. మరి ఒక సంవత్సరం తర్వాత మళ్ళా నేను ఇంటికి వచ్చా. మళ్ళా నేను నా రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చా. బయటికి రాగానే మా అమ్మ మళ్ళీ సీరియల్లో చూస్తా ఉన్నా. నేను అడిగి ఆకలేస్తుందంటే కొద్దిసేపు ఆగరా అందే. సరే మళ్ళీ ఏంటి అని మళ్ళీ చూస్తే మా అమ్మ సీరియల్ కదా, నేను కూడా కుర్చీ వేసుకున్నా పక్కనే. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా దరిద్రం కొద్దీ నేను సంవత్సరం క్రితం చూసినటువంటి ఏమంటారు గర్భిణీ స్త్రీ ఇంకా గర్భంతోనే ఉంది. నా దరిద్రం ఎట్లుంటుందంటే, సంవత్సరం క్రితం పాటు చూసినటువంటి గర్భిణీ స్త్రీ ఇంకా గర్భంతోనే ఉంది. మా అమ్మ దాన్ని సీరియస్గా చూస్తా. నేను మా అమ్మని అడిగావా నన్ను ఎన్ని నెలలకు కన్నావు అని అడిగా. అడిగితే మా అమ్మ అంది, అదేంట్రా మాట 9 నెలలకే కన్నా అంది. మా సీరియల్లో 1.5 సంవత్సరం నుంచి ఇదే సీరియల్ ఆమె గర్భాన్ని మోస్తా ఉంది కదా, కానీ ఆ సీరియల్ అలా చూస్తాను అంటే మా అమ్మ అన్నమాట, ఈ చదువుకున్న వాళ్ళు తింటే లేరా మెలకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, మన కుటుంబాలు ఈ విధముగా మన కుటుంబాలలో ఉండవలసినటువంటి ప్రార్థన, మన కుటుంబాలలో ఉండవలసినటువంటి ఆ ఐక్యత, మన కుటుంబాలలో ఉండవలసినటువంటి ఆ ప్రేమ, మన కుటుంబాలలో ఉండవలసినటువంటి ఆ విశ్వాసము రోజు రోజుకి తగ్గిపోతా ఉంది.
ఎందుకు తగ్గిపోతా ఉన్నది అంటే కేవలము ఒకే ఒకటి. ఏంటిదది? పెద్ద టీవీ. యేసు ప్రభు ఫోటోనైనా తీసి పక్కన పెడతాం కానీ టీవీకి మాత్రం మంచి ప్లేస్ ఇస్తాం. అంతేనా? ఇల్లు కట్టేటప్పుడు ముందు ఏమో చెప్తాయా, ఆ టీవీ ఎంత తెస్తాం మేము కాబట్టి పెద్దదే పెట్టు, చాలా పెద్దది చూస్తాం మేము. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి కూడా తాను తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో కూడా ప్రార్థన చేయకుండా ఆయన ఏ నిర్ణయం కూడా తీసుకోవాలి. ఉదాహరణకి మనము మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. ఆయన బాప్తిస్మం పొందుకున్న తర్వాత 40 రోజుల పాటు ఎక్కడికి కొనిపోబడ్డాడు? ఎడారికి కొనిపోబడ్డాడు. ఎడారిని ఏం చేశాడు దేవుడు? ప్రార్థన చేశాడు. అది తర్వాత తన 12 మంది శిష్యులను ఎన్నుకునేటువంటి ముందు ఆయన చేసినటువంటి పని ఏమిటి? ఒక చక్కనైనటువంటి కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేసి కిందకు వచ్చి, ఇదిగో మీరు నా శిష్యులని ఎన్నుకున్నాడు. అదే విధముగా 4000 మందికి 5000 మందికి భోజనాన్ని పంచిపెట్టేటప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? అవి 2 కూడా పైకెత్తి ప్రభువునకు చెప్పించి ప్రార్థన చేసి 5000 మందికి పంచిపెట్టాడు. చివరికి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన శిలువలో మరణించేటప్పుడు కూడా ఏలీ ఏలీ లామా సబక్తా, ఓ నా దేవా నన్నేలా చేయి విడచితివి అని ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన యొక్క జీవితంలో ఆయన ప్రతి విషయము కూడా ప్రార్థనతోనే మొదలు పెట్టాడు. చివరికి ఆయన మరణించేటువంటి సమయంలో కూడా చివరికి దేవునితో కలిసి మాట్లాడుతూనే ఉన్నాడు. మరి సాక్షాత్తు క్రీస్తు ప్రభువుకే ప్రార్థన జీవితం అంత అవసరమైతే మరి నీకు నాకు ఎంత అవసరమో ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన దేవుని కుమారుడే అయినా కానీ దేవుడితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బలపడాలి అంటే, తాను తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటో తెలియాలి అంటే ఆయన తండ్రి దేవుడితో ఏకమై ఉండాలి. ఆ ఏకమైనటువంటి కుటుంబము ఆ మరియ తల్లి నుండే దేవుడు నేర్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ మరియ తల్లి ఏం చేస్తా ఉన్నది? గబ్రియేలుతో వచ్చినప్పుడు ఆమె మోకరించి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనే ఒక తల్లిగా తన కుమారుడికి నూరి పోసింది. మనం ఏం పోస్తాం? నూరి బూతులు. మనం తిట్టుకుంటే వాడిని రేపొద్దున బయట తిడతాడు. అంతేనా? లేకపోతే కలిసిమెలిసి పిల్లలు ఉన్నప్పుడు కొట్టుకోవటం, భార్య భర్తలు. పిల్లలు ఉన్నప్పుడు లేనిపోయిన చెడు మాటలు మాట్లాడడం, పిల్లలు ఉన్నప్పుడే తాగడం, పిల్లలు ఉన్నప్పుడే చేయడం. ఈ చేయడం వల్ల రేపొద్దున నువ్వు 1 తాగితే వాడు 4 తాగుతాడు. అంతే, పెద్ద తేడా ఏముండదు. మన కుటుంబాలు ఒడిగట్టకుండా ఉండాలి అంటే మరియ తల్లిలాగా మీరందరూ కూడా మారాలి. మరి ముఖ్యంగా మరియదల సభ్యులు. ఈ మరియదలాన్ని తీసుకున్నటువంటి మీరు ఇతరుల ఒక సుమాత్రకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం మానవులమే, మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయినా కానీ వాటిని అధిగమించి దేవుడితో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీనితో ఒక చిన్న కథను చెప్తాను. కథ కాదు, ఇది జరిగింది. నేను హైదరాబాద్లో పనిచేసేటువంటి సమయంలో ఒక కుటుంబం ఉంది. వారికి 3 బిడ్డలు. ఆ బిడ్డలో మొట్టమొదటి వాడేమో ఎల్కేజీ, 1వ తరగతి, 2వ వాడేమో ఎల్కేజీ, పాప స్కూల్కి వెళ్ళడం. ఈ బిడ్డలో తల్లి ఉదయం 6 గంటలకి, ఎండైనా వానైనా వరదైనా ఏదైనా, ఉదయం 4:30 గంటలు లేచి బిడ్డలను రెడీ చేసి 3 భార్య భర్త 3 పిల్లలు గుడికి వస్తారు. అది ప్రతిరోజు, ఒక్క ఆదివారమే కాదు. ఇలా వస్తూ ఉండేటువంటి మీరు ఆ బిడ్డలను చూసినటువంటి నాకు చాలా ముచ్చటేసింది. ఎందుకంటే
చిన్న పిల్లలు అంత పొద్దున్నే లేచి గుడికి రావాలి అంటే చాలా కష్టం కదా. ఆ తల్లి ఆ బిడ్డలను రెడీ చేయడానికి ఆమె 4 గంటలకే లెగవాలి. సరే, ఇలా గుడికి వస్తూ ఉన్నారు కదా, వీరితో ఫ్రెండ్షిప్ని మొదలు పెట్టాను. సరే, వాళ్ళు గుడికి వచ్చినటువంటి ప్రతిసారి కూడా నేను ఒక చాక్లెట్ ఇవ్వడం మొదలు పెట్టాను. అప్పుడు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్షిప్ అయ్యాం. వాళ్ళు ముగ్గురు, నేను ఒకడినే. ఒకవేళ వేరే గురువు పూజ చేస్తే నేను 2వ అంతస్తులో ఉంటే వచ్చి డోర్ కొట్టి మరి, ఫాదర్ ఈరోజు చాక్లెట్ ఇవ్వలేదు మాకు, మీరే గుడికి రాలేదు, మేము గుడికి వచ్చామని వాళ్ళు. ఊరే నాది సాయంత్రం నా పూజ అన్నా, లేదు మేము పొద్దున్నే వచ్చేసాం, ఆ చాక్లెట్ ఇచ్చేయండి అనేవాడు. ఒకరోజు ప్రియులకు దేవుని బిడ్డలారా, సోమవారం రోజున పక్కనే ఉన్నటువంటి అమ్మగారి దగ్గరకు నేను పూజ చేయడానికి వెళ్ళాను. నేను పూజ చేయడానికి వెళ్ళి ఆ పూజను ముగించుకొని వచ్చేటువంటి సమయంలో గుడిలో వేరే గురువు పూజ చేస్తూ ఉన్నారు. అక్కడ ఈ బిడ్డల ముగ్గురు కూడా బయట, గుడి బయట ఆడుతూ ఉన్నారు. 1వ తరగతి అంటే ఎంత ఉంటాడు, చిన్న పిల్లడు కదా. ఈ 2వ వాడు నాకులాగా పెద్ద దోలోడు. నన్ను వాళ్ళంత దూరాన చూసి తంబి ఫాదర్ వస్తున్నాడని చెప్పేసి పరిగెత్తడం మొదలు పెట్టాడు. వీడు పరిగెడుతూ వచ్చేటువంటి సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, అదంతా సిమెంట్, ఇక మనగూరులాగా మట్టి ఏం దొరకదు హైదరాబాద్లో. కాబట్టి వాడు కింద పడ్డాడు పిల్లోడు, 2వ వాడు కింద. అది చూసినటువంటి తన అన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మోకాలకి చిన్న దెబ్బే, పెద్దది కూడా కాదు, ఇలా తుడుస్తూ ఏడ్చేటువంటి తన తమ్ముడి చెవిలో ఏదో మాట చెప్పాడు. వీడు ఏడు పాపేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా జరిగే లోపల నేను వచ్చే దగ్గరికి. నేను దగ్గరికి వచ్చినప్పుడు వాడు, 2వ వాడు, కింద పడినటువంటి వాడు నా అంగిని ఇలా సైడ్కి గట్టిగా పట్టుకొని లాగి నా కాలుని వాటేసుకొని మరలా ఏడవటం మొదలు పెట్టాడు. అది చూసినటువంటి తన అన్న నా 2వ వైపు వచ్చి నా అంగిని ఇలా లాగాడు. ఏంద్రా అని అడిగాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాడు చెప్పినటువంటి మాట, ఫాదర్ నా తమ్ముడు దేవుని యొక్క ప్రాంగణంలో కదా కింద పడ్డాడు, దేవుని ప్రాంగణంలోనే కదా కింద పడ్డాడు, దేవుడు చూసుకుంటాడుగా ఫాదర్, ఆ మాట మా తమ్ముడికి చెప్పండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట అంట కానీ ఎవరు ఫీల్ అవ్వమాక. నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఆ మాటకి. 1వ తరగతి చదివేటువంటి పిల్లవాడి యొక్క విశ్వాసం అది. వాడు పలికినటువంటి మాట, ఫాదర్ నా తమ్ముడు దేవుడి యొక్క ప్రాంగణంలో కదా పడ్డాడు, వాడికి చెప్పండి గురువుగా మీరు, ఇది నా విశ్వాసము, మీ విశ్వాసం ఏంటో నాకు తెలియదు కదా, ఇదిగో నా యొక్క విశ్వాసాన్ని నా తమ్ముడికి చెప్పండి. ఏమని? దేవుడు చూసుకుంటాడు కదా. నాకు మైండ్ పోయింది దెబ్బకి. అసలు నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా ఆ కుటుంబాన్ని చూడకుండా అయితే రాను. నేను నెలకి 2 నెలలకు ఒకసారి హైదరాబాద్ వెళ్తానే ఉంటాను. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క జీవితంలో ఆమె ఎందుకు ఈ విధంగా గౌరవించబడతా ఉన్నది అంటే ఈ ప్రార్థన జీవితమే. ఈ బిడ్డల యొక్క విశ్వాసంలో కూడా ఆ తల్లి ఆ బిడ్డలను పెంపొందించినటువంటి విధానమే అది. తన బిడ్డలకు నూరు పోసినటువంటి విధానము అది. ఏమని? దేవుడి యొక్క ప్రాంగణంలో ఉన్నామురా మనము, దేవుడు మనల్ని చూసుకుంటాడురా, మనము దేవాలయానికి వెళితే దేవుడి యొక్క దీవెనలు వస్తాయిరా అని ఆ తల్లి ప్రతిరోజు కూడా ఆ బిడ్డలకు నూరు పోసినటువంటి విధానాన్ని విన్నటువంటి ఈ బిడ్డలు పలికినటువంటి మాట, దేవుడు చూసుకుంటాడు కదా అని పలికినటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజు మరియ తల్లిని ఈ విధముగా గౌరవించినటువంటి మనందరము కూడా ఆ తల్లిలాగా ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి. ఇక 2వదిగా ఆ తల్లి నుండి మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తల్లి నుండి మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే
ప్రార్థనా జీవితాన్ని జీవించేటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని దర్శించగలరు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండమ్మా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనం. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకునేటువంటి ప్రతి కుటుంబీకులు కూడా నిర్మలమైనటువంటి హృదయముతో జీవిస్తారు. ఈ నిర్మల హృదయముతో జీవించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరిని దర్శిస్తారు? దేవుని బిడ్డలారా, దేవుని దర్శించేటువంటి అవకాశము మరియ తల్లికి వచ్చిందా రాలేదా? మరియ తల్లికి వచ్చిందా రాలేదా? మరియ తల్లి కూడా నీకులాగా నాకులాగా ఒక సామాన్యమైనటువంటి స్త్రీ. నీకులాగా నాకులాగా ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి స్త్రీ. నీకులాగా నాకులాగా ఎన్నో బాధలను అనుభవించినటువంటి స్త్రీ ఒకానొక రోజున ఇదిగో తన కుటుంబంతో తన యొక్క గృహములో ప్రార్థన చేసుకునేటప్పుడు సాక్షాత్తు దేవుడే ఆమెకి ఎవరు దేవిచ్చాడు? దర్శనాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమెను మనం ఎంతగా గౌరవిస్తాము అంటే ఆ తల్లిలాగా మనలో ఉన్నటువంటి ఆ హృదయాలను కూడా శుభ్రపరుచుకోవాలి. మనము కూడా ప్రభువుని దర్శించాలి. మనము కూడా ఆ తల్లితో కలిసి పరలోకంలో అడుగు పెట్టాలి అంటే మనము నిర్మలమైనటువంటి హృదయము కలిగి జీవించాలి. ఈ నిర్మలమైనటువంటి హృదయం ఎలా వస్తున్నదో మరియ తల్లి యొక్క జీవితంలో ఎలా సాగిందో చూద్దామా ఒకసారి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి గబగబా. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏలిన వారు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు తండ్రి దేవుడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి చూసినటువంటి దర్శనంలో ఆ గబ్రియేలు దూత పలుకుతూ ఉన్నదమ్మా, ప్రభువే ఏలిన వారే నీతో ఉండడానికి వస్తూ ఉన్నాడు. ఎంత భాగ్యమో ప్రియ దేవుని బిడ్డలారా. మన ఇంట్లోకి పిలుస్తామా దేవుణ్ణి? మనం వద్దులేండి, కొద్దిసేపు ఆగండి, సీరియల్ టైం అయిపోతుంది, తర్వాత ఆ పక్కింటి పోయి రండి అంటాను. అంతేనా? సాక్షాత్తు తండ్రి దేవుడే ఆమెను చూడడానికి వస్తా ఉన్నాడు. సాక్షాత్తు తండ్రి దేవుడే ఆమెతో ఉండడానికి వస్తా ఉన్నాడు. సాక్షాత్తు తండ్రి దేవుడే ఆమెతో వాసము చేయడానికి వస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప అదృష్టవంతురాలు. మరీ తనకు ఒకసారి గట్టి చెప్పండి కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 1వ అధ్యాయం 31వ వచనము. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, శిశువునకు యేసు అని పేరు పెట్టుము. చూడండి, మొట్టమొదటి ఎవరు వచ్చారు ప్రభు ఆమె దగ్గరికి? ఎవరు వచ్చారు? ఏలిన వారు. ఏ ఏలిన వారు వచ్చారు చెప్పండి? ఇందాక చెప్పింది నేను, తండ్రి దేవుడు. అవునా? ఇప్పుడు రెండో గిఫ్ట్ ఏంటో తెలుసా మరియ తల్లికి? యేసు ప్రభువే. చదవమ్మ మరి ఒకసారి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. తండ్రి దేవుడు వచ్చాడు. ఇప్పుడు పుత్రుడు ఎక్కడికి వచ్చాడు? సాక్షాత్ ఆమె గర్భంలోకే. నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి వారి యొక్క జీవితంలో తండ్రి దేవుడు మనతో ఉంటాడు, క్రీస్తు ప్రభువు మనలో ఉంటాడు. ఇక మూడవదిగా 35వ వచనం చదువమ్మా. అంతటా దూత ఇట్లు పలికెను, పవిత్రాత్మ నీపై వేంచేయును. చూడండి, ముగ్గురు త్రియేక దేవుడు ఆమెపై, ఆమెలో, ఆమెతో.
మూడు మాటలు. సాక్షాత్తు తండ్రి దేవుడే ఆమె పైన ఉంటాడు, సాక్షాత్తు కుమారుడే ఆమె లోపల, ఆమె గర్భములో ఉంటాడు, సాక్షాత్తు పవిత్రాత్మ దేవుడే ఆమెతో ఉంటాడు. చూడండి ఎంత గొప్ప అదృష్టవంతురాలు. త్రియేక దేవుడు ఆమెతో ఉన్నాడు. దేనికి ఉన్నాడు? ఎందుకు ఉండవలసి వచ్చింది? ఎందుకు త్రియేక దేవుడు ఆమెతో ఉండవలసి వచ్చింది? మళ్ళా మర్చిపోయారు. యోహాన్ మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువమ్మ మరి ఒకసారి. వినమ్రులు ధన్యులు. 8వ వచనమ్మా. నిర్మల హృదయాలు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ కాబట్టి మనోళ్ళు కొంతమంది నోరు తెరిస్తే గయ్యాల కంప. ఈ ఇంటి దగ్గర తిరిగితే ఆ ఊరు చివరి ఉన్న వాళ్ళకి కనపడతాయి ఆ బూతులు. కొంతమంది నోరు తెరిస్తే బూతులే బూతులు. ఇది ఒక సంఘటన చెప్తా మీకు. ఒకనొక ఊర్లో, మీ ఊర్లో మంచి ఊర్లే, పక్క ఊరోళ్ళే, ఒకనొక ఊర్లో 2 భార్య భర్తలు ఉన్నారు. అన్యోన్యంగా ప్రేమించుకుంటారు. ఏంటో ప్రేమ తెలుసా? సాయంత్రం 5ంటికి మొదలుపెట్టిన గొడవ, భార్య భర్తల గొడవ రాత్రి 9 అయింది. రోజు ఇదే గొడవ. వాళ్ళు ప్రేమించుకోవడం అంటే తిట్టుకోవడం ఇద్దరికిద్దరు. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు. ఒకరోజు ఇలా గడుస్తూ ఉంటే, ఒకరోజు ప్రియులకు దేవుని బిడ్డలారా, భర్త అలసిపోయి గొడవాడి రొప్పుతా ఉన్నాడంట. రొప్పి భార్యతో అన్నాడంట, ఏమే ఒకవేళ నేనే గనక తప్పు చేస్తే ఆ దేవుడి నన్ను తీసుకెళ్ళిపోతాడు, అవే నోరు మూసుకో అన్నాడు. అది విన్నటువంటి భార్య రొప్పుతూ, ఎందుకంటే ఆ కూడా గొడవాడిందిగా, రొప్పి అన్నదంట వాళ్ళ ఆయన వైపు చూసి, ఏమండి ఒకవేళ నేనే గనక తప్పు చేసి ఉంటే నా పసుపు కుంకుమే రాలిపోద్దులేండి అన్నట్టు. వాడి కళ్ళు బయలుగా పోతుంది దెబ్బకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనే గనక తప్పు చేసి ఉంటే నా పసుపు కుంకుమే రాలిపోతలు అన్నప్పుడు వాడి ఫీజులు ఎగిరిపోయాడు. నిజంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆలోచన కలిగితే దేవుని యొక్క దర్శనాలు ఎలా ఉంటాయి? ఇటువంటి ఆలోచనతో మనం జీవిస్తే దేవుని యొక్క దర్శనాలు ఎలా ఉంటాయి? మరియ తల్లి యొక్క విషయంలో ఏలిన వారు ఆమెతో ఉన్నారు, ప్రభువు ఆమె గర్భంలో ఉన్నాడు, పవిత్రాత్మ దేవుడు ఆమెకు సహాయముగా ఉన్నాడు. మరి ఇటువంటి తల్లిని గౌరవిస్తూ ఉన్నటువంటి మనందరం కూడా మారాలి. ఏదో సంవత్సరం పాటు వచ్చాం కాబట్టి 4 చందాలు వేసుకొని పప్పుచారు ఉప్పుచారు వండుకొని తినేసి, నాకు అన్నం సరిగా రాలేదు, ఉప్పు వేయలేదు, గొడవాడుకొని తెల్లారి ముఖముఖాలు చూసుకోకుండా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మళ్ళా సాంబార్లో ఉప్పు కరెక్ట్గా వచ్చేంత వరకు గొడవాడుతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లిలారా, ఆ మరియ తల్లిని నేను తల్లిగా పరిగణిస్తూ ఉన్నాను. ఆ తల్లే నన్ను నడిపించేటువంటి తల్లి అని ఎవరైతే విశ్వాసముతో ఆమెను అనుసరిస్తారో, ఆమె చెప్పినటువంటి మాటలు ఇవి. మీరు కూడా దేవుని దర్శించాలి అంటే నిర్మలమైనటువంటి హృదయం కలిగి జీవించండి. గురువులంటే భయభక్తులు కలిగి జీవించండి, పెద్దలంటే భయభక్తులు కలిగి జీవించండి అనేటువంటి మాట మనం ఎప్పుడైతే దూరం చేసుకుంటా వెళతామో సాతాను దగ్గరవుతా ఉంటాడు. ఆ తల్లి యొక్క మాటలను పెడచెవిన పెడతా ఉంటే ఇంకా ఎవరి మాట వింటాం? ఆపోజిట్గా సాతానుడి యొక్క మాట వింటా ఉంటాం. ఏంట్రా గొడవడాను నాముడు అయిపోయింది అక్కడితో. ఈరోజు మరియ తల్లిని ఇంతమంది గౌరవిస్తున్నాము అంటే నిన్ను చూసి, వీళ్ళు కథోలికులు, మరియ తల్లి అంటే గౌరవ మర్యాదలు కలిగినటువంటి కుటుంబాలు ఇవి. ఆ తల్లి పవిత్రురాలు కాబట్టే
వీళ్ళు కూడా ఎంత పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈ చంద్రలపాడు విచారణ విజయవాడ మేత్రాశ్రమంలోనే ఒక మంచి విచారణగా మారాలి. ఈ ప్రపంచాన్ని జయించాలి అంటే కేవలము సైనికుల వలన కాదు, జపమాలను జపించేటువంటి సైనికులను నాకు ఇస్తే నేను ప్రపంచాన్ని జయించగలను అంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కూడా మన కుటుంబాలలో ఉన్నటువంటి ఆ మనస్పర్ధలను జయించేటువంటి బిడ్డలుగా మారాలి అంటే జపమాలను జపించండి. ఆ మరియ తల్లి చూపించినటువంటి మార్గాన్ని ఎంచుకోండి. ఆ మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా ప్రభువు వైపే చూపిస్తూ ఉంది తప్ప వేరేది దారి లేదు, ఆమెకు వేరేది ఏది చేయలేదు. ఆయన చెప్పినట్లు చేయనని పలికినటువంటి మాటే. ఈరోజు మనము కూడా మన కుటుంబాలలో ప్రభువు చెప్పినటువంటి మాట ద్వారా మన కుటుంబాలలో ప్రేమానురాగాలతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తల్లి యొక్క దీవెనలు పొందుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున.